కి స్వాగతం. బంగారం స్థిరమైన పెట్టుబడి కాదని, ఈరోజు ఉన్న మార్కెటు రేటు రేపటికి ఉండకపోవచ్చని, భూమిపై పెట్టుబడి పెట్టిన వారు చరిత్రలో నష్టపోయిన వారు ఎవరూ లేరని, అధిక ఆదాయము నువ్వే సృష్టించుకుంటావని, అందుకోసం శ్రేయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలని ప్రముఖ తెలుగు కన్నడ సినిమా హీరోయిన్ ప్రియా హెగ్డే తెలిపారు. శనివారం నెల్లూరు బుచ్చి గంగవరం బాంబే హైవేలోని శ్రీకృష్ణ బృందావనం లేఅవుట్లో శ్రేయ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో కస్టమర్ మేళా జరిగింది. ఈ కస్టమర్ మేళాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆమె మాట్లాడుతూ, శ్రేయ కస్టమర్లకు ఒక నమ్మకం అన్నారు. శ్రేయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారు, అనతి కాలంలో అధిక లాభాలు పొందిన వారు అనేక మంది తమకు తెలిపారని, ప్రతి ఒక్కరూ శ్రేయ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ బృందావనంలో ప్లాట్లు కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. కస్టమర్ మేళా సందర్భంగా ఆఫర్లు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. శ్రేయ రియల్ ఇన్ఫ్రా సిఎండి డాక్టర్ బాబు అగస్టీస్ మాట్లాడుతూ, శ్రీకృష్ణ బృందావనంలో కొద్ది ప్లాట్లు ఉన్నాయని, కస్టమర్లు త్వరపడి ప్లాట్లు కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. శని ఆదివారం సందర్భంగా ఆఫర్లు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. అనంతరము శ్రీకృష్ణ బృందావనం బ్రోచర్ను ప్రియా హెగ్డే చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లీడర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అయింది. సో మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అదే వార్మ్ వెల్కమ్ అండ్ అదే హాస్పిటాలిటీ ఇచ్చినందుకు. సార్ చెప్పినట్టు ఈవెంట్ అంటేనే శ్రేయ. సో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నా కూడా శ్రేయ చేసేలాగా ఈవెంట్ ఎవరు కూడా చేయరు. సో కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్ ఫర్ కండక్టింగ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ దిస్ వీకెండ్. అండ్ మేము ఫర్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్ మార్కెట్ చూస్తే చాలా అన్స్టేబుల్గా ఉండింది. మార్కెట్ కమోడిటీ మార్కెట్ ఒక సైడ్లో చాలా పైకి వెళ్ళిపోయింది. అండ్ చాలా మంది చాలా కన్ఫ్యూజ్ కూడా అయ్యారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. సో కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ నుంచి తీసేసి సిల్వర్ కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేశారు. లక్కీగా కొంతమంది ప్రాఫిట్ కూడా చేసుకున్నారు. కానీ ఫైనల్లీ ఏమైంది, ఒకరిని చూసి ఇంకొకరు, ఒకరిని చూసి ఇంకొకరు అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. సో ఫైనలీ పడిపోయింది. అండ్ దీంట్లో ప్రాఫిట్ చేసుకునే వారికన్నా లాస్ చేసుకునే వారే ఎక్కువ అయిపోయారు. సో ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, సో మేము ఎప్పుడు డిస్కస్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ల్యాండ్ అని వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. సో అది ఎగ్జాంపుల్ కూడా అలాగే అయిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడు పడిపోతుంది. అండ్ వేరే మేము వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పటికి మాకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అండ్ దాని ప్రాఫిట్ కూడా దేని మీద పడుతుంది అని మాకు తెలీదు. సో దాని ప్రాఫిట్ చాలా మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ పైకి వెళ్ళింది ఎందుకంటే దెర్ వాస్ ఇష్యూ బిట్వీన్ చైనా అండ్ యుఎస్, కానీ అది సార్ట్ అవ్వగానే అది మళ్ళీ తగ్గింది. అలాగే ఇంకా జనాలు కూడా ఒక కమోడిటీ మార్కెట్ హై వెళ్ళినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ చూస్తూ వెళ్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఎప్పుడైతే 22 క్యారెట్ రేట్
పైకి వెళ్ళింది అప్పుడు ఆల్టర్నేటివ్ గా 18 క్యారెట్ చూసుకున్నారు. అలాగే 18 క్యారెట్ కూడా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు 14 క్యారెట్ చూసుకున్నారు. ఇప్పుడు 9K క్యారెట్ కూడా వస్తుంది. సో ఇలా వేరే ఏ మెటల్ కైనా ఆల్టర్నేటివ్ ఉంటుంది, కానీ ల్యాండ్ కి ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా? సో జనాలు పెరుగుతున్నారే తప్ప భూమి విస్తీర్ణం మాత్రం అలాగే ఉంది. సో ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గదు. అప్పుడప్పుడు ఇలా మార్కెట్ లో స్టెబిలిటీ తప్పి కొంచెం పీపుల్ మైండ్ సెట్ మారి అటు ఇటు ఇన్వెస్ట్ చేస్తారే తప్ప ఫైనలీ మా ఫ్యూచర్ సెక్యూర్ గా ఉండాలంటే ఎప్పుడు కూడా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ లో డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు 100కి దొరికే ల్యాండ్ రేపు 1000 అవుతుంది తప్ప అది 50 అవ్వదు. కానీ అదే మీరు ఒక మెటల్లో కన్సిడర్ చేస్తే ఈ రోజు మీరు 100కి కొంటే రేపు 500 కూడా అవ్వచ్చు, 50 కూడా అవ్వచ్చు. ఎందుకంటే దాని డిసిషన్ మీ చేతిలో ఉండదు. 500 అయితే మీ అదృష్టం, అదే 50కి అయితే మీరు ఇంకొకరికి వెళ్ళి నేను 100కి కొన్నాను, నాకు ప్రాఫిట్ వద్దు, 100కి తీసుకోండి అంటే కూడా ఎవరు తీసుకోరు. అదే ల్యాండ్ వాల్యూ ఎలా ఉంటుందంటే దీంట్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు. మీరే దీనికి ఓనర్ అయి ఉంటారు. డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ ఏరియా, డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీ మీరే ఒక ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఒకరు 100కి తీసుకోవడానికి రెడీ లేకపోతే దెర్ ఆర్ 100 అదర్ పీపుల్ హూ వాంట్స్ టు బై యువర్ ల్యాండ్. సో అందుకే ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకొని మీ ఫ్యూచర్ ని సేవ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ రోజు ఇక్కడ ఆఫర్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకా శ్రేయది మోటో మాకు అందరికీ తెలుసు. ఎలా అందరితో ఒక ఆధార్ కార్డు ఉందో అలాగే అందరికీ ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇప్పించాలి అనేదే శ్రేయ మోటో. సో మీరందరూ మీ జర్నీని శ్రేయతో స్టార్ట్ చేసి మీ ఫ్యూచర్ ని బంగారం చేసుకోండి. అండ్ ఈ పేరు కూడా శ్రీకృష్ణ బృందావనం. సో ఇక్కడ ఎవరెవరు తీసుకుంటారో మీ లైఫ్ కూడా బృందావనం లాగా పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ జై హింద్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం దూరం పెట్టండి. యా, సో ఈరోజు నేను నెల్లూరు దగ్గర శ్రీకృష్ణ బృందావనం అనే ఒక సైట్ ది కస్టమర్ మెయిల్ అటెండ్ చేస్తున్నాను, మన శ్రేయ వారిది. సో మా అందరికి తెలుసు శ్రేయ ఈవెంట్ అంటేనే శ్రేయ అని. శ్రేయ చేసినట్టు ఏ కంపెనీ కూడా చేయదు. అండ్ ఈరోజు మంచి ఆఫర్స్ కూడా నడుస్తుంది. సో రియల్ ఎస్టేట్ అంటేనే ఇన్స్టెంట్ డిసిషన్. సో మీరు ఈ రోజు ఏం డిసిషన్ తీసుకుంటారో అదే మీ రేపటిది మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అండ్ మాకందరికి తెలిసినట్టు రీసెంట్ గా వేరే వేరే కమోడిటీ మార్కెట్ కూడా చాలా హైక్ వెళ్ళిపోయింది, మళ్ళీ పడిపోయింది. సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రియల్ ఎస్టేట్. సో మీ అందరి లైఫ్ ని శ్రీకృష్ణ బృందావనంలో ఇన్వెస్ట్ చేసి బంగారం చేసుకోండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన దామరముడి దగ్గర ఏదైతే బుచ్చి రోడ్ లో ఉందో మన ఆర్కే టీమ్స్ ఆపోజిట్ లో శ్రీకృష్ణ బృందావనం అనే ఒక ప్రాజెక్ట్ యొక్క కస్టమర్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇది తక్కువ ప్రైస్ లో ఈరోజు లాంచ్ చేశాము. ప్లస్ దీనికి ఒక గిఫ్ట్ తో కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకమైన మీటింగ్ కి మరి మా కన్నడ అండ్ తెలుగు యాక్టర్స్ ప్రియా యాక్టే గారు రావడం జరిగింది. సో చాలా అద్భుతంగా కస్టమర్లు అందరూ వచ్చినందుకు అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రోజు రేపు మా ప్రియమైన కస్టమర్లు అందరికి కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు మంచి గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. ఈ రోజు రేపు మాత్రమే. మళ్ళా సోమవారం నుంచి ప్రైజెస్ మా నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు 5000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి సో మీరు ఎవరైనా సరే మా శ్రేయ ఏజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ అండ్ జనరల్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కలిస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొద్ది ప్లాట్లే ఉన్నాయి. దీనిలో కేవలం ఒక 80 ప్లాట్లు మాత్రం ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం కోరుకున్నాం. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోన్ ఇస్తున్నాం.